వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలి అని అంటే త్రూ న్యూమరాలజీ మీరు డెఫినెట్గా తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ న్యూమరాలజీ అంటే ప్రపంచం ఏదున్నా సరే నంబర్ మీదే నడుస్తుంది. ఈవెన్ మన టైం అయినా సరే నంబర్ మీదే నడుస్తుంది. మన టైమే మనల్ని ఏ విధంగా అయితే డిసైడ్ చేస్తూ ఉంటుందో అలాగే ఒక పాజిటివ్ వైబ్రేషన్లో కనుక పేరు ఉంటే ఆ విధంగానే దానికి తగ్గట్టు మౌల్డ్ అవుతూ ఉంటాము. సో మీ ప్రస్తుత పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలి అని అంటే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి కాంటాక్ట్ నెంబర్ మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంది అండ్ స్క్రీన్ మీద కూడా ప్లే చేస్తాము. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి మీరు డెఫినెట్గా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈరోజు మనం కొన్ని టాపిక్స్ ఆయనతో మాట్లాడి తెలుసుకుందాము. ఏ నెంబర్ ఏ విధంగా బిహేవ్ చేస్తుంది, ఎస్పెషల్లీ చిన్నపిల్లల పేర్ల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అసలు ఏ విధంగా ఉంటుంది అనేది వారి మాటలో తెలుసుకుందాము. సార్ అంటే కమింగ్ టు సబ్జెక్ట్ అంటే జూలైలో పుట్టినటువంటి వాళ్ళు చిన్నపిల్లలు చాలా మంది ఉంటారు. ఇప్పుడు ఆల్రెడీ పుట్టిన వాళ్ళు ఉంటారు అంటే పుట్టడానికి ఉండేటువంటి వాళ్ళు కొంతమంది ఏంటంటే నార్మల్ డెలివరీ అనుకోండి, దాంతో పెద్ద ఇదేమి ఉండదు. నార్మల్ డెలివరీ కాకుండా కొంతమంది ప్లాన్డ్గా సిజేరియన్ తోటి అయినా సరే ఈ డేట్లోనే ఈ టైంలోనే పిల్లల్ని కనాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. జూలైలో 1st నుంచి 7th వరకు కనుక మనం చూసుకుంటే ఏది రైట్ టైము, ఏది మంచి డేట్ ఆఫ్ బర్త్ అంటారు? అసలు ఇక్కడ నేను ఓన్లీ డేట్ గురించి చెప్తాను. అంటే చాలా మంది నాకు వాట్సాప్లు, సార్ నా పేరు ఇది, మా ఆయన పేరు ఇది, మా కాంబినేషన్లో ఇక్కడ చాలా ఇంపార్టెంట్, పేరెంట్స్ కాంబినేషన్లో పిల్లోడు ఉంటే వాళ్ళ గీత దాటడు. అవును, వాళ్ళకి ఆపోజిట్ ఆ బౌండరీస్ మిస్ మ్యాచ్ లో ఉంటే మాట వినడు. సో మనం ఏం చేస్తున్నామంటే పేరెంట్స్ కాంబినేషన్ పిల్లలకి అంటే నార్మల్ డెలివరీ మంచితనం లేదు, దేవుడు ప్రీ ప్లాన్డ్ అమ్మ మీకు ఈ వీక్లో చేసుకోండి, ఈ 5 days సెలెక్ట్ చేసుకోండి డాక్టర్లు చెప్తున్నారు. వాళ్ళకు మాత్రమే నేను ఇచ్చే సలహా. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ జూలై 2025లో పుట్టాడు బాబు. ఇక్కడ బర్త్ నంబర్ 1, బర్త్ నంబర్ ఏమో 1 ఏమో సూర్య భగవానుడు. డెస్టినీ నంబర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డెస్టినీ వచ్చి 8. సో ఈ 1కి 8కి పడదు. ఈ 1-8 కాంబినేషన్ ఏమవుతుందంటే ఈయనేమో దూకుడు ఎక్కువ, ఫుల్ స్పీడ్ సూర్య భగవానుడు. అంటే ఫాస్ట్గా వెళ్ళాలి, టైం మెయింటైన్ చేయాలి, క్రమశిక్షణతో ఉండాలి, స్పీడ్. 8 ఏమో స్లో, నిదానం. ఓకే. సో ఇలా ఉంటారు, ఆలోచించాలి, ప్లాన్ చేయాలి, మళ్ళా ముందడుగు వేయాలి, దాంట్లో ఎంత కరెక్ట్ ఉంది, మనం చేసే వర్క్లో నిజాయితీ ఉందా, మోసం ఉంది, ఇవన్నీ 8 ఆలోచిస్తాడు. సో 1/8లో ఏమంటే స్లో గ్రోత్ ఉంటుంది. యూజువల్గా 1కి 8కి పడదు. ఈయన తండ్రి సూర్య భగవానుడు, ఈయన కొడుకు శని భగవానుడు. ఈ కాంబినేషన్లో పేరు 7 letersలో ఉంటే అద్భుతం. ఓకే. 7 అనేది అసలు చెప్పాలంటే ప్రపంచంలోనే అద్భుతమైన నంబర్ 7, దైవ నంబర్ 7. 7 కొండల వాడు, 7 కొండల మీద 7. అండ్ ఈ 7 అనేది ఎలా ఉంటుందంటే ఏది కావాలంటే అది, డబ్బు కావాలంటే డబ్బు, ఆరోగ్యం కావాలంటే ఆరోగ్యం, సమస్యల నుంచి బయటపడడం వీళ్ళకి తెలిసినట్టు ఎవరికి తెలియదు. అందుకే 7 కొండల మీద 7 కొండల స్వామి, 25 జీసస్. ఓకే. బిస్మిల్లా, ఎల్ రహమాన్, ఎల్ రహీం. 7 అంటే బిస్మిల్లా. ముగ్గురు కూడా 7 ఇష్టపడే దేవుళ్ళు. అందుకే వారంలో 7 రోజులు, పెళ్లిలో 7 అడుగులు, 7 ఋషులు, 7 స్వరాలు. 7కి మించిన నంబర్ లేదు. చాలా మంది 7 పెడితే ఏడుస్తున్నారు వచ్చి, సార్ 7 నెంబర్ వద్దు సార్, 7 అంటే ఏడుపు సార్. ఇవన్నీ నమ్మకండి. సో ఈ 7 letersలో పేరు పెట్టాలి. పేరు ఈ 1/8లో ఏ లెటర్ పెట్టకూడదు. ఓకే. ఏ అంటే 1, ఈ 1కి 8కి పడదు. సో నేమ్ షుడ్ బి ఇన్ లెటర్స్ లైక్ J, S, N. యూ కెన్ బి ఈవెన్ ఇన్ K లెటర్, M లెటర్, D లెటర్. ఇవి ఎక్సలెంట్ సక్సెస్ ఇస్తాయి. పేరులో 7 అక్షరాలు ఉండి ఈ 1ని 8ని మ్యాచ్ చేసే నంబర్ ఒకటి ఉంటుంది పేరులో నంబర్. ఆ నంబర్ వచ్చి 23. ఈ నంబర్ పెట్టుకోగలిగితే పంచభూతాల దీవెన, దే బికమ్ స్టార్స్. ఈ 23లో పేరు అంటే చంద్రశేఖర్ రావులో ఈ నంబర్ లేదు, కేసీఆర్లో ఈ నంబర్ ఉంది. కేసీఆర్లో 23-5, రతన్ టాటా 23-5, రాహుల్ బజాజ్, జయలలిత గారికి మీ అందరికి తెలుసో తెలీదో 99లో నాన్నగారు ఒక ఏ యాడ్ చేశారు, JAYALALITHAA. ఆ రోజు కూడా రమ్మన్నారు, నేను కొంచెం బిజీగా ఉండి పోలేదు, లేదా అమ్మని చూసి అదృష్టం దొరికేది, మిస్ అయ్యాను. ఈ 23లో ఉన్నవన్నీ సార్
ఎక్సలెంట్. ఈ కాంబినేషన్లో ఉండేటువంటి ఏవైతే ఉన్నాయో డేట్స్ ఆల్రెడీ కొంతమంది ఏంటంటే నార్మల్ డెలివరీ కానివ్వండి, సిజేరియన్ కానివ్వండి, పిల్లలకు అనేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ డేట్లో ఎవరైనా ఉన్నారు అని అంటే మాత్రం మీ పిల్లల్లో ఆ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలంటే మాత్రం డెఫినెట్గా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించవచ్చు. చాలా మంది రాంగ్ నంబర్స్ పెడుతున్నారు ఎస్ నాన్న. ఎస్ చాలా అంటే టిపికల్ నేమ్స్. ఎస్ సో దయచేసి పిల్లలకి మనం 100 ఏళ్ల జీవితం ఇవ్వాలి. మీరు ఎంత ఆస్తి ఇచ్చినా ఇవ్వండి, నో ప్రాబ్లం. బట్ వాళ్ళ తొలి పండగ నామకరణం 21వ రోజు. ఆ నామకరణం చేసే అదృష్టాన్ని నాకు ఇవ్వండి. మీ పిల్లవాడిని ద మోస్ట్ పవర్ఫుల్ పర్సన్, మోస్ట్ లక్కీ పర్సన్ విత్ లాంగ్ లైఫ్ స్పాన్, అంటే 4 పిల్లర్లు, హెల్త్, వెల్త్, రిలేషన్ అండ్ లాంగ్ స్పాన్ లైఫ్ స్పాన్, ఈ 4 పిల్లర్స్ పెట్టిస్తాను. అంటే నేను నా మనవళ్ళకి పెట్టినట్టు భావించి పెట్టిస్తాను. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి న్యూమరాలజీ పరంగా చూసుకుంటే ఈ విధంగా ఉంది అని చెప్పినట్లు తక్కువ మంది ఉంటారు. ఇంత మంచి కంటెంట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. సో మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఒక్క నంబర్కి పెడితే ఇంకో నంబర్కి పెట్టకండి. అందరూ మీ జాతకాలు చూడకూడదు. పైన 2 నంబర్లు నేనే చూసుకుంటాను, నా పర్సనల్ నంబర్స్ అవి. ఇవన్నీ కూడా ట్రైన్డ్ పీపుల్. మీరు పెట్టిన 24 అవర్స్ రిప్లై వస్తుంది. పేరు బాగుందండి, లక్కీ అండి. బాగలేదని నంబర్ పెట్టి వాయిస్ ఇచ్చాక లేట్ చేయకండి. డెత్ నంబర్ అంటే డెత్ ఎప్పుడు వస్తుందని అడుగుతున్నారు కొంతమంది కామెడీగా. ఇది జీవితం, ఒక్కసారి చేయి దాటితే ఏమి చేయలేము. ఇంత ఓపిక్గా మీ పేరు గురించి వాయిస్ ఇస్తున్నాను, దీన్ని సద్వినియోగం చేసుకోండి. పేరులో రాంగ్ నంబర్ ఉంటే కరెక్షన్ చేసుకోండి. నన్ను పర్సనల్ కలవండి. లైఫ్ అంతా ఆనందంగా జీవించండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. అండ్ ఆ పేరు బలం కూడా ఏ విధంగా ఉంది తెలుసుకోవాలంటే మాత్రం మీకు నచ్చినట్లు పేరు మార్చుకోవటానికి కాకుండా అందులో కాంబినేషన్స్ ఉంటాయి. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ బట్టి కొన్ని ఉంటాయి, కొన్ని వాళ్ళ అన్సిస్టర్స్ని బట్టి వచ్చేటువంటి దాన్ని బట్టి కొంత ఉంటుంది. అలా ఆయన క్యాలిక్యులేట్ చేసి మరీ చెప్పడం జరుగుతుంది అనమాట, ఎక్కడెక్కడ ఏ మిస్టేక్స్ ఉన్నాయి అనేటువంటిది. సో దయచేసి మీరు కనుక నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఏది పడితే అది ఫాలో అవ్వకుండా కరెక్ట్గా ఒక్కొక్క ప్రూఫ్ తోటి మీరు రావాలి అనుకుంటే, మీకు ఏదైనా డౌట్ ఉన్నా సరే మణికొండలో రెగ్యులర్గా ఆఫీస్ ఓపెన్ చేసి ఉంటుంది. అది కూడా ఎవ్రీ సండే. డైరెక్ట్గా మీరు అక్కడికి వెళ్ళినా సరే అప్రోచ్ అవ్వచ్చు. లేదు మేము తెలుసుకోవాలనుకుంటున్నాం అంటే మాత్రం స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది కదా, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియో లైక్ అండ్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.